అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులుపిస్తుంది. వరుసగా అక్రమ కట్టడాల్ని కూల్చివేస్తుంది. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అప్ప చెరువులో వెలిసిన అక్రమ నిర్మాణాల్ని హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా నిర్మాణదారులు స్పందించకపోవడంతో అప్ప చెరువులో నిర్మాణాల్ని కూల్చివేశారు. చెరువులో పూర్తిగా మట్టి పోసి చెరువు ఉనికి లేకుండా చేశారని అధికారులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా కూడా వారు స్పందించలేదని అధికారులు చెబుతున్నారు. అప్ప చెరువులో నిర్మాణాల్ని నేలమట్టం చేశారు అధికారులు. మనం చూస్తున్నాం దానికి సంబంధించిన విజువల్స్ ని. చెరువు నిర్మాణాలను మొత్తం చెరువు లేకుండా పూర్తిగా అక్కడ మట్టితో నిర్మించేసి ఇల్లులు కూడా కట్టిన సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. వాటన్నింటిని కూడా అధికారులు కూల్చివేస్తున్నారు. హైడ్రా దూకుడుగా ముందుకెళ్తుంది. అక్రమ నిర్మాణాల్ని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అది అక్రమం అని తెలిస్తే చాలు ఇమ్మీడియట్ గా వాటి కూల్చివేత పనుల్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వారికి నోటీసులు ఇచ్చినా నిర్మాణదారులు స్పందించలేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అప్ప చెరువులో నిర్మాణాల్ని నేలమట్టం చేస్తున్నారు అధికారులు. అప్ప చెరువు నిర్మాణాలు మట్టితో నింపేశారు కబ్జాదారులు. అక్కడ నిర్మాణాలను చేపట్టారు. ప్రస్తుతం అక్కడికి చేరుకున్న హైడ్రా అధికారులు కూల్చివేత పనుల్ని ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని కూల్చివేతలు కూడా జరిగాయి. మరికొన్నింటి కూల్చివేత కూడా జరగాల్సి ఉంది. ముందుగా వారికి నోటీసులు ఇచ్చారు. పలుమార్లు వారికి నోటీసులు ఇచ్చినా కూడా నిర్మాణం చేసిన వారు ఎవరూ స్పందించలేదు. వారు ముందుకు రాలేదు. దాని మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఉదయమే అక్కడికి చేరుకొని కూల్చివేత కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న విజువల్స్ ని మనం చూడొచ్చు. అప్పచెరువు నిర్మాణాలు మొత్తం పూర్తిగా మట్టితో నింపేసి కబ్జాదారులు అక్కడ నిర్మాణాలు చేపట్టినట్లు హైడ్రా అధికారులు గుర్తించి ఇమ్మీడియట్ గా వాటిని కూల్చివేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది.